బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు టెక్ దిగ్గజం మెటా షాక్ ఇచ్చింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజా సింగ్ వీడియోలు, కంటెంట్ ఉంటున్నాయనే అభ్యంతరాలతో ఆయన ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్లను తొలగించింది. ఇండియా హేట్ ల్యాబ్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం రాజా సింగ్ అకౌంట్లపై వేటు వేస్తున్నట్లు చెప్పింది. మెటా చర్యలను రాజా సింగ్ ఖండించారు. హిందువులే టార్గెట్ గా సెలెక్టెడ్ సెన్సార్షిప్ నడుస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలోని గోషామహల్ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన బీజేపీ నేత రాజా సింగ్ వివాదాస్పద నాయకుడిగా ముద్రపడ్డారు. ఆయన ప్రసంగాలు ఓ మతానికి అనుకూలంగా, మరో మతానికి వ్యతిరేకంగా ఉంటాయని చాలా కాలం నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో కూడా ఆయన విద్వేష ప్రకటనలతో బీజేపీ సస్పెండ్ చేసింది. ఎన్నికల ముందు తిరిగి పార్టీలో చేరుకున్న ఆయన ధోరణిలో మార్పు రాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రంజాన్ పురస్కరించుకొని ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాజా సింగ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హిందువుల పండుగలకు ఆంక్షలు విధించి ముస్లిం పండుగలకు పని గంటల్లో వెసులుబాటు కల్పిస్తారా అంటూ ప్రశ్నించారు. దీనిపై ఓ వీడియో విడుదల చేయటంతో అది వైరల్ అయింది. అంతేకాకుండా తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వీడియో ఓ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఉందంటూ ఇండియా హేట్ ల్యాబ్ అనే సంస్థ మెటాకు నివేదిక ఇచ్చింది. దీంతో రాజా సింగ్ అకౌంట్లను తొలగిస్తూ మెటా నిర్ణయం తీసుకుంది. రాజా సింగ్ ఫేస్బుక్ అకౌంట్ ను 10 లక్షల మంది, ఇన్స్టా అకౌంట్ 1,50,000 మంది ఫాలో అవుతున్నారు.